సిగ్నల్ వచ్చిందండి. అర్జెంటుగా మీరు లొకేషన్ ఆన్ చేయండి, చెప్తాను. మీ మామ్ కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడను. నేనేం చెప్పినా వాళ్ళ నంబరు. మీరు కట్ చేసేయండి. మీ అన్నయ్య కాల్ చేస్తున్నారు. మీరు చేసిన పనికి మా ఇంట్లో అందరూ నన్ను సావగొడుతున్నారు. మీరు ఓపెన్ చేయండి. మీరు కట్ చేసి ఫస్ట్ లొకేషన్ పెట్టండి, చెప్తాను. పెట్టండి. 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. అమ్మయ్య, ముందైతే మనుషులు కనబడతారనమాట. ఇంకాసేపట్లో మిమ్మల్ని పెళ్లి కూతుర్ని చేస్తారు. నాకేమో ఎంగేజ్మెంట్. బట్ దిస్ వాజ్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మీ టూ. అసలు ఇందులో కామెడీ ఏంటంటే, ఆ చండలాన్ని చూసి ఆడమ్మాయి అనుకున్నాను. అంతే, ఆడకొద్దుతో మాట్లాడడం స్టార్ట్ చేశా. తర్వాత తెలిసింది అది మొగబొమ్మని. మేనేజ్ చేయలేక చచ్చిపోయాను అనుకోండి. అయిపోయి ఏమైందండి? మీరు ఇంకా అక్కడి నుంచి వచ్చినట్లేరు? అంతా అయిపోయింది, వదిలేసేయండి. లేదండి, మీ ప్లేస్లో వేరే ఎవరున్నా అంత రిస్క్ చేయరు. పైగా మీ 15 lakhs. వాటి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. వాళ్ళకి రేపు ఇదే టైంకి రమ్మని చెప్పాను కదా, అదే టైంకి అక్కడ పోలీసుని సెట్ చేస్తా. అవునా? మరి లేకపోతే ఈరోజు మన లక్కు బాగుండి ఏదో బతికి బయటపడ్డాం. అదే వేరే వాళ్ళు అయితే బలైపోయేవాళ్ళు. వాళ్ళని వదలను. మీరు ఇంటెలిజెంట్, స్మార్ట్ అండ్ రెస్పాన్సిబుల్ కూడా. థ్యాంక్ యూ అండి. మీరు అలా పొగుడుతుంటే చాలా బాగుందండి. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆపండి. అమ్మాయ్యా, ముందు మనుషులు కనబడతారా బాబు? మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఒకసారి కలవండి. అడుగుదామంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. పోనీ నా నెంబర్ ఇద్దామంటే మీరు తీసుకుంటారో లేదో కూడా నాకు తెలీదు. కలవాలని రాసిపెట్టుంటే మళ్ళీ కలుస్తాంలేండి. ఎలా చెప్పండి? అసలు మీ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పారా? బెంగళూరులో ఇంటర్వ్యూ అన్నారు. అసలు ఏ కంపెనీ కూడా చెప్పలేదు. సర్లేండి, మీకు బెంగళూరులో జాబ్ వస్తే మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి. 88571154. నేను చేయను. ఎందుకని? ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్. థ్యాంక్స్ అండి. హాసిని, చెప్పు హరి, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలని కాదండి, అడగాలనుకుంటున్నా. అడుగు. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. ఇందాక దారిలో వెళ్దామంటే కారు ఆపడానికి భయపడి ఆపలేదు. మీరు ఏమనుకోనంటే మీ వాష్రూమ్ వాడుకోవచ్చా? సరే రా, పదండి. ఇందాక మీరు సడన్గా హరి గారి నుంచి హరి అన్నారు. వినడానికి చాలా కొత్తగా ఉన్నా చాలా బాగుంది. అలానే పిలవండి. పెళ్ళినింటికి ఈవినింగ్. ఓ, వాష్రూమ్ అక్కడనా? అమ్మా, థ్యాంక్స్. హాసిని, ఏమైంది? హాసిని, ఏమైంది?
హరి ప్లీజ్ వెళ్ళొద్దు. నేను అందంగానే ఉంటా, హైట్ కూడా బాగుంటుంది, తెల్లగానే ఉన్నా, స్లిమ్గానే ఉన్నా. అయితే నాకు అన్నదమ్ములు కూడా ఎవరూ లేరు. ఊరికే ఎప్పుడు నా తమ్ముడికి అది చే ఇది చే అని ఇబ్బంది పెట్టను. నాకు చెల్లెలు కూడా ఎవరూ లేరు. నువ్వు ఎవరికి సంబంధాలు చూడాల్సిన అవసరం కూడా లేదు. మా నాన్నకు బోల్డ్ అంత ఆస్తి ఉంది, పైగా ఏజ్డ్ కూడా. వాళ్ళు పోయాక అంతా నీకే. నువ్వు పెళ్లి చూపుల్లో చూసేవి ఇవే కదా. ఎవరో చెప్పడం కాదు, నేనే చెప్తున్నా. నా కోపం ఎక్కువ, కానీ గమనం తగ్గిపోతుంది. ఓ బద్ధకం ఎక్కువ, కానీ మార్చుకుంటా. తింగర్ దాన్నే, ఎవరిని ఈజీగా నమ్మను. ఇది కరెక్ట్. కానీ ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదలను. నిన్ను నమ్ముతున్నా. ఒక ఆడపిల్లగా నా లైఫ్లో నీకన్నా మంచి మొగుడు దొరకడు. నేను కూడా మంచిదాన్ని. ఖచ్చితంగా నీ భీమవరం అమ్మాయి కన్నా ఏం తీసుకోను. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. హే ఏంటిది, ఇవాళ నీ పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ మీ బంధువులందరూ వచ్చినట్టున్నారు. వాళ్ళ ముందు పరువు పోదా? అది ఈ పెళ్లి నాది కాదు, మా అక్కది. నేను ఊరికేనే చెప్పాను రేపు నా పెళ్ళని. అవునా? మరి నా ఎంగేజ్మెంట్? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చామని చెప్పు. ఇక్కడే చేసుకుందాం, ఈ మండపంలోనే. భలేదానివే. అంతకన్నా ముందు నేను నీకు నచ్చానో లేదో చెప్పు. అర్ధరాత్రి ఒంటరిగా బస్సులో వెళ్తూ దిగాల్సిన చోటు దాటిపోయి పడుకొని వేరే చోట దిగిన నీ బద్ధకానికి, దిగేటప్పుడు కనీసం సెల్ ఫోన్ ఉందో లేదో చూసుకోకుండా దిగిన నీ కేర్లెస్నెస్కి, అర్ధరాత్రి ఒంటరిగా వేరే వాళ్ళతో జర్నీ చేయాల్సి వస్తే కనీసం కొంచెం కూడా భయం లేకుండా లిఫ్ట్ ఇచ్చిన వాడిని కనీసం నమ్మకుండా నువ్వు మాట్లాడిన నీ తింగర్తనానికి, చచ్చిపోయే సిచ్యువేషన్లో కూడా సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేని నీ ఫూలిష్నెస్కి, ఎంత తింగరదాన్ని. ఇవన్నీ నేనే చెప్పాను కదా. ఇవన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా బ్యాడ్ లక్. నాకైతే అభ్యంతరం లేదు. నిజంగానా? నిజంగా. ఎందుకో తెలుసా, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ జర్నీలో నీ మంచితనం, నీ అమాయకత్వం, వీటితో పాటు పక్కాగా నాకు విషయం తెలుసు. ఏంటది? నేను నిజంగా కన్నె పిల్లనే అండి. ఆ ఒక్కటి అడక్కు. ప్లీజ్ ప్లీజ్ ఏంటో చెప్పవా? అది సరే గాని అసలు మీ ఇంట్లో వాళ్ళని అడగకుండా నన్ను ఓకే చేసేసావు. నిన్ను నమ్మచ్చా? అమ్మా ఏమైపోయావురా? ఇంకా ఎంతసేపు? ఎంగేజ్మెంట్ లొకేషన్ మారిపోయింది. లొకేషన్ షేర్ చేస్తాను, అందరూ వచ్చేసేయండి. లొకేషన్ మారిపోవడం ఏంట్రా? లొకేషనే కాదమ్మా, సారీ, అమ్మాయి కూడా మారిపోయింది. నువ్వేదో కొంపలు ముంచేలా ఉన్నావు. ఆల్రెడీ మీ అన్నయ్య వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయారా? ఇప్పుడు నువ్వు వద్దంటే వాళ్ళని అక్కడే కట్టేస్తారా? నాకు అవన్నీ తెలీదు, వాళ్ళని విడిపించుకొని మీరు వచ్చేసేయండి. అసలు ఏం జరిగిందిరా? అది నేను ఫోన్లో చెప్పలేనమ్మా, చాలా పెద్ద స్టోరీ. మీరు వచ్చేసేయండి, మీ కోడలు నేను పరిచయం చేస్తాను.